హాయ్ అండి. నిన్న టాస్క్ ఎంతమందికి నచ్చింది, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నిన్న తనుజకి అన్యాయం జరిగిందా లేదా అనిపించిందా చెప్పండి. నాకైతే ఒక యాంగిల్ అయితే ఒక తనుజకైతే అన్యాయం జరిగింది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒకే టాస్క్ ఒకే టీం నుంచి ఇద్దరు ఆడినప్పుడు ఇద్దరు ఫౌల్ చేసినప్పుడు ఇద్దరిలో ఫౌల్స్ అన్న క్యాలిక్యులేట్ చేసి అన్న చెప్పాల్సింది, లేదా మళ్ళీ గేమ్ని మళ్ళీ పెట్టాల్సింది. ఊకే గేమ్ మళ్ళీ పెట్టింటే ఎవరికి ఫేర్ ఛాన్స్ వచ్చేది కదా. ఇప్పుడు తనుజ అంత ఏడవటానికి కారణం తను ఓడిపోయినని కాదు, నీ 2 రోజుల నుంచి ఆ టాస్క్ కోసం ఒళ్ళు హూనం చేసుకొని మరీ ఆడుతూ చాలా దెబ్బలు కూడా తాకుతున్నది. నాట్ ఓన్లీ తనుజ, అందరికీ. సో ప్రతి ఒక్కరికి ఆ కంటెండర్ అనేది ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి తను అంతగానో బాధపడింది. ఫెయిర్ ఛాన్స్ ఏంటంటే మళ్ళీ ఒకసారి పెట్టాల్సి, ఎందుకంటే అది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ చేతుల్లో ఉంది, సంచాలక్ చేతుల్లో ఉంది కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇచ్చింటే బాగుండేదని. ఇదే నైట్ మిడ్ నైట్ అంతా తనుజ కూడా ఇంకొకటి కళ్యాణ్ వెక్కి ఏడ్చాడండి. ఎందుకు ఏడ్చాడు ఏంటని చాలా అలా చూస్తుంటే స్టెప్ బై వన్ స్టెప్ చెప్తాను. ఫస్ట్ అయితే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఏం లేదంటే అక్కడ తనుజ ఫీలింగ్ ఇప్పుడు మనం చెప్పుకునేదే, మళ్ళీ గేమ్ని మళ్ళీ పెట్టింటే ఒక ఛాన్స్ ఇచ్చింటే బాగుండేది కదా. 2 days నుంచి కష్టపడుతున్నాము, ఛాన్స్ పోయింది కదా అని బాధపడింది. ఓకే, కళ్యాణ్ అయితే తనుజ పిలిచిందంట కళ్యాణ్ని మాట్లాడదామని. వెళ్ళి ఆడ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే మళ్ళీ తనుజ ఏం చేసింది, డిన్నర్ పెట్టుకొని వెళ్ళి డీమాన్తో కూర్చొని మాట్లాడుతుందట. అంటే నాకు అక్కడ ఇంపార్టెన్స్ చేయకుండా తన దగ్గర వెళ్ళి కూర్చుందని ఇక్కడ ఫీల్ అయ్యాడు. ఇంకొకటి ఆ టాస్క్ అప్పుడు కూడా చాలా వర్డ్స్ లూజ్ అయింది, చాలా అంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరేమో ఫెయిర్ అంటున్నారు, మరి తను ఎందుకు అంత బాధపడుతుంది, ఏడుస్తుంది, నాకు ఏదైనా నెగిటివ్ అయిందని బాధపడుతున్నాడేమో కళ్యాణ్. అయితే రీతు కూడా అంటుంది ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది, మళ్ళీ గేమ్ని కండక్ట్ చేయాల్సిందని. అంటే అది ఇప్పుడు చెప్తే వెళ్ళాము, అక్కడనే ఒకసారి చెప్పింటే బాగుండేది. ఇప్పుడు ఇక్కడ తనుజతో పాటు కూర్చొని రీతు కూడా ఏడుస్తుంది. ఇంకొకటి రీతు కూడా గేమ్లో ఒక చిన్న ఫోల్, అంటే మేబీ తన అది స్ట్రాటజీ ఉండొచ్చు, అటు నుంచి పోకుండా ఇటు నుంచి పోవడం వల్ల ఫ్లోరాక్ అక్కడ అనేది జరిగింది. కానీ ఇక్కడ ఫ్లోరా కన్నా ఎక్కువ సంజన రియాక్ట్ అయ్యింది. సంజన రియాక్ట్ అవ్వడం అనేది రీతుకు నచ్చట్లేదు. వీళ్ళిద్దరి మధ్యన ఏదో ఇష్యూ జరుగుతుంది. ఇగో చూడండి, కాఫీ మానేయడం పెద్ద ఏముంది, ఈజీనే. ఇప్పుడు ఇంత గేమ్ ఆడి ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యి, అసలే తనుజకు కాఫీ ఎమోషన్ ఎంతగానో ఉంది. ఇప్పుడు ఆ కాఫీ ఉంటే ఆమెకి ఎంత రిలాక్సేషన్ ఉంటుంది సంజన. అందుకే తీసేయకండి అమ్మా. శ్రీజ కూడా కళ్యాణ్తో మాట్లాడుతుంది, తనే కొంచెం మెల్లగా సెట్ అవుతుంది, అయినాక అర్థమవుతుంది. అంటే ఇక్కడ శ్రీజని కూడా నిజంగా మెచ్చుకోవాలండి. ఏమన్నా ఆడుతుంది, అసలు ఆ గేమ్ ఆడుతున్నప్పుడు అనిపించింది అయ్యయ్యో తనకి ఆ శక్తి లేదు కదా అనిపించింది. పాపం ఆడవాళ్ళు వీళ్ళు ఎవరు, రీతు, తనుజ, శ్రీజ టీం కానీ చాలా బాగా ఆడారండి. మీకు ఎవరి గేమ్ ప్లే నచ్చింది, ఎవరి ఫేవరెట్ కంటెస్టెంటో కామెంట్ చేయండి, లైక్ చేయండి. కళ్యాణ్కి తనుజ మీద కూడా కొంచెంగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా ఉందండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్.